ఏ పెద్ద సినిమా రిలీజ్ అయినా ఆ సినిమా మీద ఒక ఎక్స్పెక్టేషన్ అయితే వస్తుంది గైస్, అది అందరికీ కామనే. బట్ గేమ్ చేంజర్ సినిమా మీద కూడా కొన్ని అంటే నా వరకు వచ్చిన కొన్ని పాయింట్స్ చెప్తాను. 4 పాయింట్స్ అయితే ఈవెన్ యాంటీ ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు అనమాట ఈ 4 పాయింట్స్ కోసం. ఫస్ట్ వన్ వచ్చేసి రామ్ చరణ్ గారి క్యారెక్టరైజేషన్. అంటే ఎలా డిజైన్ చేశారు, ఎలా ఉండబోతుంది అంటే ఒక్క 2 నిమిషాల ట్రైలర్లోనే మనకు అన్ని వేరియేషన్లు కనిపించినాయి. సో అంత స్టైలిష్గా అంత యూనిక్గా ఉంది. సో రేపు పొద్దున్న సినిమా మీద అంటే సినిమా ఫుల్ స్క్రీన్ మీద సో ఎంత ఎక్కువ ఉంటుంది, 2.5 గంటల పైన ఉన్న సినిమాలో ఇంకెన్ని వేరియేషన్స్ ఇంకెంతలా ఉంటుంది అని చెప్పి రామ్ చరణ్ గారి క్యారెక్టరైజేషన్కి అయితే చాలామంది వెయిటింగ్ గైస్. అదొక పెద్ద ఎక్స్పెక్టేషన్ పాయింట్ అనమాట. రెండోది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్. సో ఈవెన్ ఈ రోజుకే కూడా ఈ నిమిషానికి కూడా చాలామంది చెప్తున్న మాట ఏంటంటే అంటే సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆ సినిమాకి ఇంకా బేస్మెంట్. సో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కనెక్ట్ అయితే సినిమా మాత్రం ఇంకెక్కడికో వెళ్ళిపోద్ది అని చెప్పి చాలామంది మెన్షన్ చేస్తున్నారు. సో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఇంకా అగైన్ మనకి 2 సాంగ్స్ కూడా వచ్చినాయి అనమాట. అరుగు మీద సాంగ్ ఒకటి, అలాగే కొండదేవర. సో ఈ 2 సాంగ్స్ కూడా ప్యూర్ కల్చరల్ సాంగ్స్ గైస్ అనమాట. నిజంగా అంటే అంజలి గారు కానీ అలాగే చరణ్ గారు ఆ పక్కన పెయిరింగ్ కంప్లీట్ విలేజ్ సెటప్ అంతా కూడా ఆ 2 సాంగ్స్ కూడా మంచిగా హిట్ అవుతాయి. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంతా మ్యాక్సిమం ఒక 45 నిమిషాలు 50 నిమిషాలు అలా ఉండొచ్చు అని చెప్పి కొంతమంది చెప్పారనమాట. సో ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మాత్రం ఖచ్చితంగా హిట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దానికోసం అగైన్ అది కానీ జనాలు కనెక్ట్ అయితే ఆ ఒక్క ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం మళ్ళీ రిపీట్ చేస్తారనమాట. సో అలాంటి వాల్యూ ఉన్న సీన్ అది. మూడోది వచ్చేసి శంకర్ గారి మార్క్. సో మనకు తెలుసు ఒక అపరిచితుడు కానీ శివాజీ కానీ జెంటిల్ మ్యాన్ ఒకే ఒక్కడు. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి గైస్. సో ఎంత పెద్ద సినిమా తీసినా ఎలాంటి సినిమా తీసినా అందులో సోషల్ మెసేజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో అగైన్ అంటే కంప్లీట్గా సంబంధం లేని ఒక రోబో సినిమాలో కూడా మనకు ఒక సోషల్ మెసేజ్ పెట్టారనమాట. సో అలాంటి డైరెక్టరు మళ్ళీ అదే జానర్లోకి వచ్చి అదే పొలిటికల్ జానర్లోకి వచ్చి మళ్ళీ సినిమా తీస్తున్నారు అంటే ఆ సినిమా మీద శంకర్ గారి పాత సినిమాల ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది గైస్. ప్రతి ఒక్కరూ శంకర్ గారి పాత సినిమాలో ఉంటుందా ఉండదా అని చెప్పి ఆ పాయింట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. సో ఖచ్చితంగా ఆయన కూడా ఈ సినిమాతో మంచి కంబ్యాక్ ఇస్తారని చెప్పి చాలామంది అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గైస్. 4వ పాయింట్ వచ్చేసి సాంగ్స్. అంటే మనం ఏదో చిన్న మొబైల్ స్క్రీన్స్ మీద లేకపోతే ల్యాప్టాప్లో ఇంకెక్కడో టీవీలోనో చూడడం వేరు. అలాంటి సాంగ్స్ అంత పెద్ద స్క్రీన్ మీద చూసినప్పుడు నిజంగా మనకైతే మైండ్ పోతుంది గైస్ నిజంగా. ఎందుకంటే అంత ఖర్చు పెట్టి ఈ మధ్యకాలంలో అలాంటి సాంగ్స్ అయితే ఎవరు డిజైన్ చేయలేదు. సో ఎస్పెషల్లీ జరగండి సాంగ్ అయితే ఇంకా మనం టికెట్ పెట్టినా అంత వర్త్ అనమాట. సో ఖచ్చితంగా 5 సాంగ్స్ కూడా రామచ్చమచ్చ, నానా హైరానా, అలాగే మనకు వచ్చిన దోప్ సాంగు, జరగండి ఒకటి, మొన్న వచ్చిన 2 సాంగ్స్ అరుగు మీద అలాగే కొండదేవర. సో మొత్తం సాంగ్స్ అన్నీ కూడా పిక్చరైజేషన్ కానీ ఆ కొరియోగ్రఫీ కానీ చరణ్ గారు ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ సో వీటి కోసం కూడా ఎక్స్పెక్టేషన్ పాయింట్ అవుతుంది గైస్. సో ఈ 4 పాయింట్ల కోసం జనాలు అయితే టికెట్స్ అయితే చాలా ఫాస్ట్గా బుక్ చేసుకుంటున్నారు. సో అగైన్ వీటన్నింటికి ఇంకా ముఖ్యమైనది స్టోరీ కానీ ప్లస్ అయిందంటే సినిమా అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర వండర్స్ చేస్తుంది గైస్. ఇది మాత్రం పక్కాగా చెప్పగలను. ఎందుకంటే చరణ్ గారికి గ్లోబల్ స్టార్ అని చెప్పి ఎవరెవరు ఇప్పుడిప్పుడు అంటున్నారు కానీ ఆయనకున్న పాత పేరు ఏంటి అంటే మిస్టర్ బాక్స్ ఆఫీస్. సో అలాంటి ఆయన ఖచ్చితంగా లాంగ్ రన్ రికార్డ్స్ ఎక్కువగా పెట్టగలుగుతారు. సో ఈ సినిమాకి కావాల్సింది ఏంటంటే ఒక పాజిటివ్ టాక్ అంతే. ఖచ్చితంగా సినిమా అయితే పెద్ద హిట్ అవుతుందని అందరూ కూడా కాన్ఫిడెంట్గా ఉన్నారు గైస్. ఒపీనియన్ ఏంటి, అలాగే మీరు ఎక్కడ చూస్తున్నారు, ఏ షో ఏ టైమింగ్ ఏంటి కింద కామెంట్ చేయండి గైస్. సో థ్యాంక్ యూ.